సార్ ఈ మధ్యన మొత్తం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం మన మొత్తం దేశంలో ఉన్నది ఏంటంటే యువత ఎక్కువ ఉన్నారు మన దేశంలో. ఆ యువతలో మన తెలంగాణలో కూడా చాలా ఎక్కువ శాతం మంది యువత ఉన్నారు. ఆ యువత ఇప్పుడు ఏం జరుగుతుంది, చదువు పక్కన పెట్టి చెడు వ్యసనాలకు బానిసైంది. కారణం ఏంటి అంటే చెడు వ్యసనాలకు బానిస కావడానికి కారణం ఏంటంటే చాలామంది ఇంట్లో తల్లిదండ్రులు పట్టించుకోకపోవడం ఒకటి మెయిన్ కారణం. ఒకటి రెండోది ఏంటంటే ఇంట్లో ఇప్పుడు ఏమన్నా స్కూళ్ళు పోతారు పిల్లలు, స్కూల్కి పోతే స్కూల్లో పిల్లలను దండించే స్థితి లేదు, పరిస్థితి లేదు. వాళ్ళు ఒకవేళ దండిస్తే తల్లిదండ్రులే అడుగుతారు, ఎందుకు దండిస్తారు సార్, మా వాడు ఏం తప్పు చేసింది సార్, ఎందుకు కొడుతారు సార్ అంటారు. అండం వల్ల ఏంది వాడు కొంచెం వేరే, అరే నేను ఏం చేసినా కానీ మా వాళ్ళు ఎదురు చెప్తలేరు, వాళ్ళు ఎదురు చెప్తలేరు, ఉపాధ్యాయులు ఎదురు చెప్తలేరు, ప్లస్ పోలీసు వాళ్ళు కూడా ఎదురు చెప్తలేరు. ఇప్పుడు ఈ ఉన్న పరిస్థితిలో ఓన్లీ పోలీసు వాళ్ళు కూడా ఎదురు చెప్తలేరు. కాబట్టి వాడిని కొంచెం విచ్చలవిడైపోతుంది. కాబట్టి ఏంటంటే తల్లిదండ్రులు కొంచెం కాపాడుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఎక్కడ వెళ్తుండు, ఏడ వెళ్ళిపోతుండు అని తల్లిదండ్రులు అనేది కాపాడుకోవాలి, చూసుకోవాలి. ఈ చెడు వ్యసనాలకు బానిసై ఆగమైపోతున్నారు, మర్డర్లు అవుతున్నాయి, మానభంగాలు అవుతున్నాయి చాలా వరకు ఈ వ్యసనాలకు బానిసల వల్ల. ఈ మెయిన్ ఏంది, ఇంతకుముందు కంటే మందు అయి ఉండేది, ఇప్పుడేంది గంజాయి అలవాటు అవుతుంది. గంజాయి అనేది అసలు వాస్తవంగా మన కడ బండియారు, ఇక్కడ వేరే రాష్ట్రాల నుంచి ట్రాన్స్పోర్ట్ అవుతుంటుంది. ఆ ట్రాన్స్పోర్ట్ అయ్యేది మన విలేజ్లకు కూడా సర్క్యులేట్ అవుతుంది. ఏ విధంగా సర్క్యులేట్ అవుతుంది, మేము చేసే ప్రయత్నాలు మేము చేస్తున్నాం. మా నల్గొండ ఎస్పీ గారి ఆదేశం ప్రకారం, ఎస్ఐ గారి ఆదేశం ప్రకారం మేము చేసే ప్రయత్నం మేము చేస్తున్నాం. మేము పట్టుకుంటున్నాం, ఎంత పట్టుకుంటున్నాం కొంత దొరుకుతుంది. వాడు వచ్చేది కింటాలకు వచ్చి వస్తే మనం ఎక్కడ సర్క్యులేట్ అయ్యేది మా కాడికి వస్తే కేజీల కాడికి దొరుకుతుంది మాకు. అంటే మిగతాంతా ఎక్కడ పోతుంది అంటే పిల్లల కాడికి చేరుతుంది. పిల్లల కాడికి చేరుతుంది అంటే దాన్ని ఎట్లా పట్టుకోవాలి అంటే మీ అందరూ సహకారం అవుతుంది. మాకు అందరూ సహకారం కావాలని అవసరం అంటే ఎస్పీ గారు ఏం చేసిందంటే మిషన్ పరివర్తన అనే ప్రోగ్రాం పెట్టిండు. మన నల్గొండ ఎస్పీ గారు మిషన్ పరివర్తన అనే ప్రోగ్రాం పెట్టండి. అంటే ఈ గంజాయి నిర్మూలన రహిత జిల్లాగా మార్చాలి మన నల్గొండ జిల్లాని, గంజాయి రహిత జిల్లాగా మార్చాలని మిషన్ పరివర్తన అనే ప్రోగ్రాం పెట్టిండు. ఆ ప్రోగ్రాంలో భాగంగా సార్ ఒకటి ఏంటంటే ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చేసిండు. 87126 ఒకరు ఎవరు ఉంటే రాసుకోండి, 87126-70266 87126-70266. అయితే మన దగ్గర కూడా ఒకసారి బోర్డుల మీద వేసాము ఈ టోల్ ఫ్రీ నెంబర్ అనేది. ఈ టోల్ ఫ్రీ నెంబర్ ఏం చేసామంటే డైరెక్ట్ నల్గొండ జిల్లా ఎస్పీ గారి కంట్రోల్ రూమ్కి వెళ్ళిపోతుంది. ఈ నెంబర్ ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మా పోలీసు వాళ్ళు చేసిన లోకల్ పోలీసులు వాళ్ళతో అంటారు ఏమన్నా కొంచెం భయం లేదు. ఆ డైరెక్ట్ ఆడిపోతుందంటే స్పెషల్ టీం ఉంటుంది. స్పెషల్ టీం ఎవరికి తెలవకుండా, నీ పేరు తెలవకుండా, ఎవరి పేరు తెలవకుండా వాళ్ళని తీసుకుపోతారు, కౌన్సిలింగ్ ఇస్తారు. మళ్ళీ వాళ్ళు ఎవరికి తెలియదు, వాడు మారుతాడు. అది చేసేది ఏంటంటే పబ్లిక్ వేరే వాని తలను పేరు చెప్తే బయటపడుతుందాం, ఇబ్బంది పడుతుందాం అన్నది ఉద్దేశం లేదు. ఎందుకంటే వాడు తాగుతుంటూ వాడిని కంట్రోల్లో పెడతారు. ఎవరికి ఇన్ఫర్మేషన్ ఉండదు. ఆ టోల్ ఫ్రీ నెంబర్ చెప్తే ఎవరో సార్ వాళ్ళు వస్తారు, ఎప్పుడో తీసుకుపోతారు, కౌన్సిలింగ్ ఇస్తారు, వస్తారు, మారే అవకాశం ఉంటుంది. ఎవరన్నా అమ్మే వాళ్ళు ఎవరన్నా ఆ నెంబర్ చేసినా కానీ ఫలానోడు అమ్ముతున్నట్టు అనుమానం ఉంది సార్ అంటే వాళ్ళు కూడా వచ్చి తీసుకొని వెళ్తారు. కాబట్టి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అన్నది అందరికీ ఒకసారి పాస్ చేయగలరని నా యొక్క ఆలోచన.